మహిళల అభ్యున్నతి కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నట్లు గణపురం గ్రామ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. గణపురం మండల కేంద్రంలోని కొత్తపల్లిలో మహిళలకు ఇందిరమ్మ చీరలను గణపురం గ్రామ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ పంపిణీ చేశారు. డ్వాక్రా గ్రూపులో లేని మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయడం జరిగిందని, ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని మహిళలు సామాజికంగా రాజకీయంగా ఎదగాలని సర్పంచ్ కోరారు. మహిళల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణపురం గ్రామ ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణగౌడ్, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కటుకూరి శ్రీనివాస్, గణపురం మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి చోటేమియా తదితరులు పాల్గొన్నారు. డాక్రా గ్రూపు మహిళా సంఘంలో లేని వారికి కూడా ఇక్కడ చీరల పంపిణీ జరుగుతుంది. కొత్తపల్లె గ్రామం అందరికీ ఇస్తారు. ఇలా మహిళలందరికీ ఇవ్వడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయడానికి మన రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులైన మన రేవంత్ రెడ్డి గారికి, సత్యన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.